హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నదిలో చేపలు పడుతున్న సమయంలో గాలానికి చేపలు కాకుండా కరెన్సీ నోట్లు చిక్కితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చేపలు పట్టే వాడి పంట పండిందని అనుకుంటాం. అయితే సంబరపడాల్సిన విషయం ఏమీ లేదు. ఇందులో ఇటీవల నిషేధించిన 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. మరి ఉత్తరప్రదేశ్ లోని గంగా నదిలో స్నానానికి దిగిన పలువురికి నీళ్లలో కొట్టుకు వస్తున్న 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు కనిపించాయి. ఆశ్చర్యానికి గురైన వారు ఆ నోట్లు సేకరించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున జనం చేరుకున్నారు. పోలీసులు కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుని ఆ ఘటనపై విచారణ చేపట్టారు. పోలీసులు ఆ కరెన్సీ నోట్లను స్వాధీనపరుచుకుని విచారణ చేపట్టారు. నల్లధనం నియంత్రించడానికి ప్రధాని నరేంద్ర మోడీ 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిన విషయం. ఈ నిర్ణయంతో పెద్ద మొత్తంలో అక్రమ సొమ్ము కలిగి ఉన్న వారి గుండెల్లో రైలు పెరుగుతున్నాయి. పలువురు అక్రమార్కులు ఇలా నోట్లను పారేస్తున్నట్లు తెలిసింది. నిన్న పూణే నగరంలోని ఓ చెత్త కుండీలో 52,000 రూపాయల నోట్లు దొరికాయి. యూపీలోని బరేలీ ప్రాంతంలో గాలిన చిరిగిన నోట్లు చాలా లభించాయి. ఇప్పుడు తాజాగా గంగా నదిలో ఈ నోట్లు పెద్ద సంఖ్యలో లభ్యమయ్యాయి. ఈ వార్త విన్న చాలా మంది అయ్యో అయ్యో గంగపాలు ఎందుకు చేశారు, మాకిస్తే మేము బ్యాంకులో వేసుకుంటాం కదా అని చాలా మంది అనుకుంటారు. బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఎవరూ దయచేసి పడేయకండి. లేని వారికి ఇవ్వండి. వారన్నా సంతోషంగా బతకడానికి మీ చేయూతనివ్వండి. ఇంటిగా వాటిని పడేసే బదులు వారికి రోజు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. మీ ఫోటోని వారి ఇళ్లలో పెట్టుకుంటారు. ఒక్కసారి పేదవారి గురించి ఆలోచించండి. వారికి మీరే దేవుడు అవుతారు. ఆ మనీ మీకెలాగైనా ఉపయోగపడవు. అలాంటప్పుడు వారికిస్తే వారన్నా ఉపయోగించుకుంటారు. Thanks for watching. Please subscribe this channel. If you like this video, please share. Jai Hind.